ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురంలో పశువుల కొవ్వు ఎముకలతో వంట నూనె తయారు చేస్తున్నారని గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామానికి చెందిన అన్వర్ జానీ అనే వ్యక్తులు పశువుల మాంసం విక్రయించడంతో పాటు మిగిలిన కొవ్వు ఎముకలతో నూనె తయారు చేసి ఇతర ప్రాంతాలకు విక్రయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నూనె డబ్బాలు, పశు మాంసాన్ని సీజ్ చేసి ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించారు. మటన్ షాప్ డబ్బాలు జూడు నింపారు. ఇది ఎప్పటి నుంచి చేస్తారు? ఆవు కొవ్వు నుంచి వాళ్ళ హైదరాబాద్లోనా? లేదు సార్. మీరు ఎంతమంది ఉంటారు? ఇద్దరం. అన్వర్ జానీ ఆవు కొవ్వు నుంచి ఆయిల్ తయారు చేస్తారు. అంటే ఆయిల్ కొవ్వు కరగబెట్టి దాంట్లో పోస్తాం. అంతే కొవ్వు కరగబెట్టి దాంట్లో పోస్తాం. కొవ్వులో నీళ్ళు పోసి మరగబెట్టిన తర్వాత ఆయిల్ ఇంట్లో పోస్తారు. అదేనా? మరి అదే మరి మీరు దారి సమస్య మాట్లాడతారా? ఎందుకు మాట్లాడుతున్నారు? ఫోన్ నంబర్ లేవా? ఎట్లా పోతుంది మరి? వాళ్ళు వస్తారు సార్. 6 నెలలకు ఎంత అవుతుంది? 10 డబ్బాలు వేస్తాను సార్ నేను. సంవత్సరానికి 2-3 అయితే 10 డబ్బాలు పైన. ఇది ఎన్ని రోజులు కొవ్వు? ఇది 6 నెలలది. 6 నెలలు. 6 నెలలు డబ్బా. ఇది వచ్చేసి 15 రోజులది. అది వెంకటాపురేనా? సూర్యాపేట సార్. ఇంతకుముందు అదే ఇక్కడికి వచ్చి ఉన్నారు సార్. సొంతిల్లా? ఏం బావు ఒకటి 2 చూడండి సార్, చార్జీలు కూడా ఉన్నాయి. 4-3 ఏడబోతున్నాయి.